వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇప్పుడంతా సంచలనంగా మారాడండి. ఎందుకంటే, ఒక పక్కన ఇటు వైసీపీ వాళ్ళు టీడీపీకి ఆపాదిస్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఆహ్, ఆహ్, వైసీపీకి ఆపాదిస్తా ఉన్నారు. ఏదైతే 11,00,00,000 డబ్బులు దొరికినాయో, ఆ డబ్బులు మాయి గదంటే మాయి గదనైతే ఒకళ్ళ మీద ఒకళ్ళైతే చెప్పుకుంటా ఉన్నారు. అసలుకి ఎవరు ఈ వెంకటేష్ నాయుడు అంటే ఎవరికీ క్లారిటీ రావట్లేదు. ఒక రకంగా చూసుకుంటేనేమో వైసీపీకి దగ్గరగా కనిపిస్తున్నాడు. కానీ వైసీపీ వాళ్ళేమో ఈ లోకేష్ తోటి, లేకుంటే చంద్రబాబు నాయుడు తోటి, లేకుంటే రామ్మోహన్ నాయుడు తోటి, సీఎం ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో ఆయన చార్టర్డ్ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్‌లో తమన్నాతోటి ఆ ఫ్లైట్‌లో తిరగడం గావచ్చు. మరి ఆ ఫ్లైట్‌లో సీఎం రమేష్‌కు ఎందుకు మరి సీఎం రమేష్ టీడీపీ మనిషే గదా! మరి అతను ఆ ఫ్లైట్‌లో ఎందుకున్నాడు? ఇలా రకరకాలుగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. మనం ఓ పక్కన ఆంధ్రజ్యోతి అయితేనేమో ఇక్కడ ఈ ఫోటోలు జగన్‌తో దిగిన ఫోటోలు కనబడతా ఉన్నాయి. ఇటు పక్క జ్యోతి చూస్తేనే మన సాక్షి చూస్తేనేమో చంద్రబాబు నాయుడు తోటి, తమన్నా తోటి లేకుంటే లోకేష్ తోటి, రామ్మోహన్ నాయుడు లేకుంటే భరత్ వైజాగ్ ఎంపీ భరత్ తోటి ఇలాంటి వాళ్ళతోటైతే ఫోటోలు దిగడం కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎట్లా ఉందంటే ఇద్దరు గూడా బ్లైమ్ చేసుకుంటా ఉన్నారు. వెంకటేష్ నాయుడు ఇతనని, ఇతనని. కానీ రీసెంట్‌గా చూసుకుంటే అతను అరెస్ట్ చేసినప్పుడు దొరికింది వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తితోనే కాబట్టి దొరికింది. ఆ రకంగా చూసుకుంటే నాకు తెలిసి ప్రస్తుతం అతను వైసీపీతో కలిసి కొనసాగుతున్నట్టుగా అయితే కనబడుతుంది మనకి. జస్ట్ ఆరోపణలు చేస్తున్నట్టే ఉంది వైసీపీ. కానీ ఆ డబ్బులు అసలకి ఏంటి నిజంగానే ఎలక్షన్‌లో పంచారంటే అక్కడ కూడా మరి చిక్కుంది. అయి రూ. 2000 నోట్ల కట్టలోని అసలు దానికి ఎలక్షన్‌కి సంబంధం లేదని అయితే వైసీపీ అయితే ఇక్కడ సాక్షిలో రాసుకొస్తా ఉంది. ఇదంతా ఎట్లా ఉందంటే ఇంకా రోజు 'ఆంధ్రజ్యోతిలో' లేకుంటే దీంట్లో అలానే ఇతను మళ్ళీ 'ఆంధ్రజ్యోతి' పేపరు ఎవరైతే ఏబిఎన్ ఎండీ ఉన్నారో 'ఆర్‌కే' గారితోటి కూడా ఫోటో దిగడం చూసాం మనమైతే. ఇలా అయితే అతనికి అందరి దగ్గర అయితే పరిచయాలయితే ఉన్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి అతను ఎవరు ఏంటి అనేది చూడాలి. మరి విచారణలో బయటకొస్తది విషయం అంతా. ప్రస్తుతానికైతే ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు చుట్టే ఆంధ్ర రాజకీయం మొత్తం తిరుగుతూ ఉంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ స్కామ్ పక్కన పెట్టేసి ముందు ఈ వెంకటేష్ నాయుడు ఎవడు? అసలుకి ఆ డబ్బులు ఎవరియి? డబ్బులు నిజంగానే వైసీపీ ఆ డబ్బుల్ని ఎలక్షన్‌లో యూజ్ చేసిందా? ఇదంతా అయితే తేల్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఈ వెంకటేష్ నాయుడు అనే అతను చాలా సంచలనంగా మారాడు.